మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, లెంట్లోని 29వ దినము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 6, యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుండి 26, కీర్తన 70 ఉత్తర ప్రత్యుత్తర భాగం. ఈ పాఠ్యభాగాల ఆధారంగా నేటి ధ్యాన అంశము విశ్వప్రేమ, యూనివర్సల్ లవ్. త్రియేక దేవుని నామమున మీ అందరికీ ఈ శుభములు. విశేషంగా దేవుని యొక్క నామమున మనము ప్రతిదినము ఈ రీతిగా కలుసుకుని ప్రభువుని స్తుతించే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. విశ్వప్రేమ, లవ్, యూనివర్సల్ లవ్ అనేటువంటి ఈ ఉన్నతమైనటువంటి అంశము మన జీవితంలో ఎంతో సార్థకతను తీసుకుని వస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ప్రేమ కేవలము ఒక జాతికో ఒక వర్గానికో సంబంధించింది కానే కాదు. మనుషులందరి మీద సూర్యుని వెలుగు ఎలా ప్రకాశింపచేయబడుతుందో అలా సమానమైన ప్రేమను అందరి ఎడల, మనుషులందరి ఎడల ఆయన కురిపిస్తూ ఉంటాడు. అయితే అది పొందుకునే అర్హత మనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి అర్హతలను మనం కలిగి ఉంటామో ఆ అర్హతను బట్టి దేవుని ప్రేమను మనం పొందుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అందరి ఎడల సమానమైన ప్రేమను కనబరుస్తూ ఉంటాడు. మనిషి దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, అతని జీవన విధానాన్ని బట్టి దైవ ప్రేమను దానిని పొందుకుంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మాత్రమే మనం చూస్తాం. యోహాను సువార్త 3:16 మనం చదివినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాస్మోస్ అనే పదాన్ని అక్కడ వాడాడు. అంటే సార్వత్రికమైనటువంటిది. ఆయన ప్రేమ యూనివర్సల్. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. మనిషి తన స్వార్థపూరితమైన ఆలోచన ద్వారా, భావజాలం ద్వారా దేవుని ప్రేమను పరిపూర్ణంగా రుచి చూడలేకపోతా ఉన్నాడు. ఆ ప్రేమను కనుగొనడానికి ఏవేవో మార్గాలు ఎంచుతూ ఉన్నాడు, ఏవేవో చేస్తా ఉన్నాడు. పిల్లరా, ఈ యూనివర్సల్ ప్రేయర్ ఏదైతే ఉందో, దేవుడు సార్వత్రికమైనటువంటి ప్రార్థన 17వ అధ్యాయం యోహాను సువార్తలో చేశాడు. అది తన యొక్క సార్వత్రికమైన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంది. మొదటిగా దేవుని యొక్క సార్వత్రికమైనటువంటి విశ్వ ప్రేమ అనేది వేటిని అనుగ్రహించటానికి ప్రభు కలిగి ఉన్నాడు, విశ్వ ప్రేమ దేనికి సూచనగా ఉంది అనే అంశాన్ని, అనే వర్తమానాన్ని మీ మధ్యలోనికి తీసుకుని రావాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 7 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను క్లుప్తంగా మీతో పంచుకుంటాను. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ యూనివర్సల్, అంటే ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుంది అనేటువంటి అంశాన్ని, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. గతంలో కూడా ప్రేమ అనే అంశాన్ని ధ్యానం చేస్తాం మనం. దేవుని ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ 4 రకాలైనటువంటి ప్రేమలు ఉంటాయి. అది మిత్రుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, లేక శారీరక సంబంధమైన ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్, దానినే అగాపే అని పిలిచాం. అది సార్వత్రికమైనది, ఎలాంటి నిబంధనలు లేనటువంటిది, నిస్వార్థమైనది, ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడేటువంటిది. అటువంటి ప్రేమ ఈరోజు మనకి ఎందుకు దేవుడు ఇస్తూ ఉన్నాడు? దాని వలన మనం ఏమేమి లాభాలు పొందుకుంటాం? దేవుని సార్వత్రిక ప్రేమలో ఏమి దాగి ఉంది అనే విషయాలను మనం ఈరోజు కొన్ని ధ్యానాంశములుగా ధ్యానం చేద్దాం. మొదటిగా విశ్వప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే, పరమును విడిచి భూలోకానికి వచ్చింది. అది ఎవరి కోసం వచ్చింది? మనుషులందరి కోసం వచ్చింది. పరమును విడిచి సర్వలోకము నివారింపబడటానికి, సర్వలోకము పరిశుద్ధపరచబడటానికి, పాపరహితుడిగా, పాపము లేనివాడిగా పరిశుద్ధ రక్తము చిందించడం కొరకు ఈ లోకానికైనా ఎత్తించాడు. విశ్వ ప్రేమ ఏమి సూచిస్తుంది ఇక్కడంటే,
తన యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావటాన్ని, ఆయన త్యాగాన్ని మనకి కనబరుస్తుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నటువంటి మాట మనం చూస్తాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన అలా చేసుకుని భూలోకానికి వచ్చి మనుష్యునిగా ఆయన కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తాను విధేయత చూపిన వాడే తగ్గించుకున్నాను. అంటే శిలువ మరణం పొందటానికి ఆయన పరమును వీడి భూలోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అదే దేవుని గొప్ప ప్రేమను సూచిస్తూ ఉంది. అందుకే కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు 21వ వచనం, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. 8వ అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. పాపము లేనివాడు పాపముగా ఎంచబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన కల్మషము లేనివాడు ఆయన దరిద్రుడిగా, అంటే ఎంతో ధనము కలిగిన వాడు మన కొరకు దరిద్రుడిగా ఆయన మార్చబడ్డాడు. ఈ విధమైనటువంటి ఆలోచనలు అంటే ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను కనబరుస్తుంది. ప్రతి ఒక్కరిని ఆయన గొప్పవారిని చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. అందరికీ రక్షణ అనుగ్రహించడానికి ఆయన పాపముగా ఎంచబడ్డాడు. ఆయన మన కొరకు శాపముగా శిలువ శ్రమను భరించాడు. అదే పరమును వీడి భూలోకాన్ని రావటాన్ని సూచిస్తూ ఉంది. రెండవ విషయము లూకాసు వార్త 19:10లో మనం చూస్తాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అంటే మనకి రక్షణ కలగ చేయటానికి విశ్వప్రేమ క్రీస్తు కలిగి ఉన్నాడు. అందరి ఎడల అలాంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దానియేలు 9:4-6 ఆ భాగాన్ని, పాత నిబంధన భాగం చదివితే చూడండి, అక్కడ చక్కటి ఉదాహరణ కనబడుతుంది. వారు అంత పాపం చేసిన వారు దేవుని దగ్గరకు వచ్చి మేము పాపం చేశామయ్యా మమ్మల్ని క్షమించు అని అడగగానే ఆయన వారి పాపాలను క్షమించే కారణం ఏంటంటే వారు నశించిపోకూడదు. ప్రభువు శిక్షించడానికి పరలోకముని వీడి భూలోకానికి రాలేదండి, ఎవరిని నశింప చేయకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదివితే 5వ వచనంలో మరి విశేషంగా మనం అక్కడ చదువుతున్నప్పుడు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారేలా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులు మగు ప్రవక్తలను నీ నామం బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపగా నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుటమాని పాపులమును దుష్టులనై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము అని ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశారో దేవుడు వారి ఎడల క్షమాపణ ఇచ్చినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మనం చేసినటువంటి తప్పుదలను, మనం చేసినటువంటి పాపములను ఒప్పుకునేటువంటి వారుగా మనం ఉన్నప్పుడు దేవుడు విజ్ఞాపన మనం చేసిన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు ఆయన అన్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. పాపిని వెదికి రక్షించడానికే ఆయన వచ్చాడు. 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చూసారా, రక్షణ ఇచ్చటానికే దేవుడి లోకానికి పంపాడు. ప్రియులారా, ఇలాంటి గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదము, రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనేటువంటి మాటను ప్రవచనాత్మకంగా మత్తయి సువార్తికుడు చాలా స్పష్టంగా యేసు ప్రభు జననాన్ని గురించి, ఆయన పేరుని గురించి 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన తెలియజేస్తాడు. రక్షించేవాడు, ఆయన రక్షకుడు. అందుకే యేసు
మనల్ని రక్షించడానికి వచ్చాడు. విశ్వ ప్రేమ మనకి ఏం తెలియజేస్తుందంటే రక్షణ అనుగ్రహించడం మనకి జ్ఞాపకం చేస్తుంది. మూడోది, మనం నశింపకూడదు. 3:16 అంటాడు, నశింపక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎందుకంటే నశింపక. మనం పాపం నుండి రక్షింపబడాము బాప్తిస్మం ద్వారా. మనము నశించిపోకూడదంటే ఆ బాప్తిస్మాన్ని, ఆ క్రమాన్ని కాపాడుకోవాలి. అందుకే దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఏ ఒక్కరూ నశింపవలని ఇచ్చయింపక అనే మాటను మనం ఇక్కడ పేతురు పత్రికలో చాలా స్పష్టంగా మనం చూస్తాము. 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంతము వరకు సహించువాడు రక్షింపబడును. పిల్లరా, మొదటిది రక్షణ అంటే, రెండవది నశించకపోవడం. రెండింటికి వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని నామం పేరట వారు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుంటారో వారు రక్షింపబడతారు. చాలా సంతోషం. రక్షింపబడిన వారు తప్పిపోకుండానట్లు ఆత్మఫలం ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి మనం. అదేవిధంగా రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత దానికి తగిన ఆత్మఫలము కూడా నువ్వు ఫలించాలి. అలా ఫలించకుండా చాలాసార్లు బాప్తిస్మం పొంది ప్రభు బలలో ఉండి కూడా ఆయనను అప్పగించిన బాప్తిస్మిచ్చు యోహాను వలె ఆయన అప్పగించినటువంటి యోధా ఇస్కరియోతు వలె చాలా మంది ప్రభు బలలో ఉంటూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు క్రీస్తుతో కలిసి ప్రభు బలలో ఉండి ఆ మొక్క తీసుకుని బయటకు వెళ్ళి ముద్దు పెట్టి యేసును అప్పగించాడు, నశించిపోయాడు. అతడు రక్షణ పొందుకున్నాడు, కానీ ఆ రక్షణ నిలుపుకోలేకపోయాడు. అందుకే ప్రకటన గ్రంథంలో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. అలా పట్టుకోవడమే మనము దేవుని సన్నిధిలో నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాము. 4వదిగా నిత్య జీవం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ప్రియులారా. మనం క్రైస్తవులంగా మనందరి యొక్క ఉద్దేశం ఏంటంటే నిత్య జీవం పొందుకోవాలనే. ఆ నిత్య జీవం ఇవ్వటానికి దేవుడి లోకానికి వచ్చాడంట. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు యోహాను 3:16లోనే. మనం ఈ రెండు విషయాలు, నశించకపోవటం విషయాన్ని, నిత్య జీవం విషయాన్ని, రెండింటినీ అదే వచనంలో స్పష్టంగా పొందుపరిచి ఉంచాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందుకోవాలి ప్రియులారా. జయించువాడు నిత్య జీవానికి వారసులుగా మార్చబడతాడు. అందుకనే ప్రభు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. 5వదిగా సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. విశ్వప్రేమ మనకి ఏం తెలియజేస్తుందంటే ఆయన ప్రాణం పెట్టిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను మొదటి పత్రిక 3:16 మనం చదివినప్పుడు ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి వివరణ ప్రభు ఇస్తా ఉన్నాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. చూసారా, ప్రభు ప్రేమ ఎలా తెలుసుకుంటున్నాము? ఆయన విశ్వప్రేమ, యూనివర్సల్ లవ్ మనకి ఎలా తెలుస్తుందంటే ఆయన పెట్టిన ప్రాణము ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టేసాడంటే, సిలువలో తన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చి మన కొరకు తన ప్రాణం పెట్టాడు ఆయన. దాన్ని బట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము తెలుసుకోగలుగుతున్నాం. 6వదిగా మనం చూడాల్సింది యోహాను 17:24లో ప్రభు చెప్తున్నటువంటి మాటను స్వయంగా మనం చదువుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ 2 విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు. దేవుడు ఏ స్థానాన్ని అయితే పొందుకుంటున్నాడో అదే స్థానాన్ని నువ్వు పొందుకోవడానికి ఆయన తన ప్రేమను నీ ఎడల వెల్లడపరుస్తున్నాడు. విశ్వప్రేమ ఏంటయ్యా యూనివర్సల్ లవ్ అంటే? దేవుడు ఏ స్థానంలో ఉన్నాడో మన అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్తాం. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండి ఉన్నాడనియు అదే స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అది యూనివర్సల్ లవ్. దేవుని గొప్ప ప్రేమ, అనంతమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. అలాంటి గొప్ప ప్రేమను నువ్వు రుచి చూడాలి ఈరోజు ప్రియులారా. ఆశ్చర్యమైనటువంటి ఆయన ప్రేమ, ఆయన ఉండే స్థానంలో నువ్వు ఉండడం అంటే అది మామూలు విషయం కాదండి ప్రియులారా. 7వది చివరిగా ఇదే వచ్చిందని మనం కంటిన్యూషన్గా చదివితే 17:24లో అంటాడు, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును
నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నేను నీ నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందున్నట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తని ఇంకనూ తెలియజేసిదనని చెప్పాను. దేవుని గొప్ప ప్రేమ మనం తెలియజేయడానికి ప్రభు చేసినటువంటి ప్రేమ మనకి ఏం కలగజేస్తుందంటే, ఆయన మహిమలో పాలు పంపులు పొందే ధన్యత, ఆయన మహిమను చూడగల శక్తి. ఆయన మహిమ ఎంత గొప్పది అంటే, యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ, నేను ఆ మహిమను చూసి చచ్చిన వాణి వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాను అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు అక్కడ అంటాడు, చూడండి 16వ వచనం నుండి, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయనను చూడగానే పాదముల యొద్ద పడిపోయాను నేను. ఆయన మహిమ అంత గొప్పది. ఆయన మహిమను మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రభు. ఆయన మహిమలో మనం పాలిభాగస్తులుగా ఉండడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అటువంటి మహిమ మనమందరం పొందుకోవడానికి ప్రభు మన యెడల తన ప్రేమను వెల్లడిచేస్తూ ఉన్నాడు, వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప ప్రేమ మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది. అలాంటి ప్రేమను వెతికి వెంటాడే వారంగా మనం ఉండాలి. అలాంటి ప్రేమను మనం పొందుకోవాలి. అప్పుడే ఆ ప్రేమ దేవుడు ఎప్పటి వరకు ఇస్తానంటున్నాడనంటే, ఇప్పుడు మనం 7 విషయాలు చదువుకున్నాం కదా, 7 విషయాలు ధ్యానం చేసాం కదా. ఇది గొప్ప ప్రేమ, విశ్వ ప్రేమ, అనంతమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్కి సాదృశ్యమైనటువంటి గొప్ప లక్షణాలు ఏమేమి ఉన్నాయో ఆ 7 మనం ధ్యానం చేసాం. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? యోహాను సువార్త 13:1 చెప్తాడు, తాను ఈ లోకము నుండి తన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెను నని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను, సంపూర్ణంగా ప్రేమించెను. ఎప్పటి వరకు ప్రేమిస్తాడంట? అంతం వరకు ఆయన ప్రేమిస్తాడు. అంతం వరకు సదాకాలము నీతో ఉండి నిన్ను ప్రేమించే దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప ప్రేమను నువ్వు వెతికి వెంటాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక మంది క్రీస్తు ప్రేమను రుచి చూస్తూ ఉన్నారు. అనేక మంది క్రీస్తు ప్రేమను అనుభవించి ప్రకటిస్తూ ఉన్నారు. మరి నీవు అలా విధంగా జీవిస్తున్నావా? ప్రియులరా, ఈరోజు ఒక గొప్ప వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రభు తన జీవితంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, 19వ శతాబ్దంలో పంచతంత్రము, మిత్రభేదము, ఇట్లా ఎన్నో రచించినటువంటి పరవస్తు చెన్నై సూరి గారిచే రచింపబడిన ఈ వంశం భారతదేశంలోనే ఉన్నత స్థానం పొందింది. ఇలాంటి వంశములో కూర్మయ్య స్వామి గారు, వెంకట స్వామి గారు, జగ్గయ్య స్వామి, రామ్మూర్తి స్వామి, అప్పల నరసయ్య స్వామి గారి కుమారుడు పరవస్తు సూర్యనారాయణరావు. 1946 సంవత్సరం జూలై 1వ దినమున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తాలూకు ఈదుపురం అను గ్రామంలో పరవస్తు సూర్యనారాయణరావు గారు జన్మించారు. ఈయన ఇచ్చాపురంలో సురంగి పాఠశాలలో సంస్కృత, తెలుగు భాషలు అభ్యసించి ఉత్కల మహావిద్యాలయంలో విద్య ముగించారు. అంత మాత్రమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో జలంత్ర నారాయణపురము ఆ సమయంలో 12/3/1964 పెద్దలు ఉపనయనం జరిగించారు. ఈయనకి యజ్ఞోపవీతము చేయించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రధాన అర్చకునిగా ఏర్పరిచారు. అలా ప్రధాన అర్చకంగా ఉన్నటువంటి ఈయన సామవేదము, దాండియ మహాబ్రాహ్మణము, ఆర్య కవితంత్ర పోద్ఘాతము, దేవీ భాగవతము, బృహదారణ్యోపనిషత్తు, సమాన్స్మృతి, ఋగ్వేదము, సంపూర్ణ మహాభారతము, భగవద్గీత, వేమ రచనావళులు, విష్ణు పురాణం మొదలగు గ్రంథాలు ఎన్నో ఆయన చదివాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన జీవితానికి ఒక గొప్ప ప్రేమను రుచి చూసినటువంటి సందర్భం. ఆయన ఒకసారి వేదములో సమస్త ధర్మాలు అని ఆ వత్తిని పలుకుతూ సామవేదంలో ఉన్న ఒక శ్లోకాన్ని చదువుతుండగా, అవతరింపబోవాడు కన్యక గర్భమునందు పశువులశాలలో జన్మించును అనే శ్లోకాన్ని ఆయన చదివాడు. చదివి ఎవరు ఈయన అని ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. ఆ జన్మం గురించి, అవతారం గురించి అన్వేషించడం ప్రారంభించాడు.
అలా అన్వేషణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో 1970 సంవత్సరం జూన్ 12న లక్ష్మీనారాయణ స్వామి మఠములో యజ్ఞం చేయుటకు వెళ్ళినటువంటి ఆయన ఆ సమయమందు ఆ యజ్ఞ సామాగ్రిని కొంటూ ఉండగా ఒక పాట వింటాడు. కన్యగర్భమందు పశువుల పాకలో జన్మించి అవతారమెత్తిన పాప విమోచకుడవు నీవే కదా అనే చరణం, ఆ పదాలు అతని మదిలోకి వెళ్ళినప్పుడు వెంటనే ఆ ఎవరైనా అని చెప్పి ఆయన గురించి ఆరా తీయడం, తెలుసుకోవడం, ఆ దేవుణ్ణి గురించినటువంటి ఆలోచన ఆయన కలిగి ఉండడం. అయ్యా నీ పేరు, అక్కడ ఆ పాట పాడేవారిని అడిగినప్పుడు వారు చెబుతూ ఉండగా పేరును అడిగినప్పుడు పరవస్తు అనేటువంటి మాట చెప్పినప్పుడు మీరు చెన్నై సూరి వారి అంశం ఆ వంశీకుల అని చెప్పడం, వారు ఆ విధమైనటువంటి ధ్యానాన్ని కలిగి ఆ డిస్కషన్స్లో వారిద్దరు క్రీస్తుని గురించి పరిచయం చేయడం, వెంటనే ఈయన యేసు ప్రేమను గ్రహించి తన జీవితంలో యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం ప్రారంభించుతాడు. ఆ విధంగా ఆయన యేసును అంగీకరించి యేసు ప్రేమను తెలుసుకున్నటువంటి ఆయన కలవరిగిరిలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ప్రభు యొక్క ప్రేమను గ్రహించిన ఈయన క్రీస్తు కొరకు సాక్షిగా జీవించటం ప్రారంభిస్తాడు. ఎంతగా అంటే 10 గంటల వరకు కూడా క్రీస్తు బోధనలను ఆయన ప్రతి ఒక్కరికి బోధించటము ప్రారంభిస్తాడు. అంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరంగా దేవుని కొరకు ఆయన జీవించాడు పరవస్తు సూర్యనారాయణరావు గారు. పిల్లరా, తన జీవితం ప్రభు కొరకు సమర్పించుకున్నారు. ఆయన దేవునిలో తన్ను తాను సమర్పించుకుని సృష్టికర్త యేసు ప్రభువే మనందరి పాపాలను పరిహరించడానికి లోకానికి వచ్చాడనేటువంటి స్వార్థను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తిగా ఆయన క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించినటువంటి వ్యక్తిగా పరవస్తు వంశముకులో ఈయన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నాడు పౌలు. మరి నిన్ను క్రీస్తు ప్రేమ బలవంతం చేయట్లేదా? ఒక్క ఆత్మనైన దేవుని సన్నిధికి నువ్వు నడిపించలేకపోతే దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపిద్దాం. ప్రభు నీ ద్వారా మహిమపరచబడి తత్ఫలితంగా నిన్ను, నీ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా నీకు వందనాలు. నీ ప్రేమ ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించావు ప్రభువా. అనేక మంది నీ ప్రేమను తెలుసుకుంటున్నారు. ఆ ప్రేమను అనేకులకు పరిచయం చేస్తున్నారు. మేము తెలుసుకున్నాం. పరిచయం చేసే వారంగా, నీలో నడిపించే వారంగా మమ్మల్ని మలచండి. నీ ప్రేమతో నింపమని, ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.